అరే పిల్లలు, ఏమైంది? ఏమైంది మీ కుక్కకి? అంకిల్, ఇది మాకు రోడ్డు మీద దొరికింది. దీని కాలికి దెబ్బ తగిలింది. చూడండి, దీని కళ్ళు నుంచి కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. నొప్పితో దీని నోటి నుంచి శబ్దం కూడా రావడం లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే దీని చికిత్స చేస్తాను. ఇంకా కొన్ని మందులు కూడా ఇస్తాను. వాటితో దీనికి బాగా అనిపిస్తుంది. తీసుకోండి, ఇందులో కొన్ని మందులు ఉన్నాయి. అవి దాని భోజనంలో కలిపివ్వండి, దానికి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, అసలు మనం ఈ కుక్కని ఎక్కడ ఉంచాలి? దీన్ని ఎలా మనం చూసుకోవాలి? పింకీ, మా అమ్మ నాన్న దీన్ని ఎలా చూస్తారు అనుకోవట్లేదు. ఎలా కూడా చేయరు. గోలు, మా అమ్మ నాన్న కూడా ఈ డాగ్ను ఉంచుకోవడానికి ఎలా చేయరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అరే పింకీ, చూడు, ఇప్పుడు చూడు, వర్షం కూడా మొదలయ్యేలాగా ఉంది. అవును, వర్షం వస్తున్నప్పుడు దీన్ని ఎక్కడంటే అక్కడ వదలకూడదు. దీనికి ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఐడియా, మనం మనం దీన్ని ఏం చేద్దామంటే కాలనీ పక్కన ఉన్న రేకుల షెడ్లో ఉంచుదాము. అక్కడ డాగ్ని ఉంచుదాము. అరే వాగులు, నువ్వు చాలా మంచి ఐడియా చెప్పావు. మనం రోజంతా ఇద్దరం బయటే ఉంటాము. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాము, ఆడుకుంటాం దీంతో. మనము ఈ కుక్కకి ఒక మంచి పేరు పెడతాము. లక్కీ. లక్కీ లక్కీ ఎలా ఉంది? లక్కీ చాలా బాగుంది. రోజంతా మనం లక్కీతో కలిసి ఆడుకుందాం. దాన్ని జాగ్రత్తగా చూసుకుందాము. ఆగు, నేను లక్కీ కోసం కొంచెం పాలు రొట్టె తెస్తాను. అరే పింకీ, ఈ పాలు నీళ్లు మిగిలిపోయిన రొట్టెలు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? అరే మమ్మీ, అది ఆవుకి పెడతాను. అలాగా, అయితే నువ్వు ఆవుని ఎక్కడ చూసావు మన కాలనీలో? అది రోజు వస్తుంది. నేను గోలు దానికి రోజు తినిపిస్తూ ఉంటాము. లేకపోతే లక్కీ కూడా ఉంటుంది కదా. లక్కీ ఎవరు?